యూనివర్సిటీ నుంచి 250 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభలో గత సమావేశంలో జరిగినటువంటి వాటిని సమీక్షించుకొని భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడం కోసం ఈ మహాసభ నిర్వహించడం జరిగింది. 250 మంది ప్రతినిధులు 11 యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఎర్రబోతుల రమణాజీ గారిని, జనరల్ సెక్రటరీగా సింహపురి యూనివర్సిటీకి సంబంధించి రాజ్కుమార్ గారిని, ట్రెజరర్గా నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి రాజశేఖర్ గారిని, గౌరవ అధ్యక్షులుగా మన వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారిని నలుగురి రాష్ట్ర ప్రధానమైన పోస్టులు వేయడం జరిగింది. గత అనేక మిగతా అన్ని యూనివర్సిటీల నుంచి వైస్ ప్రెసిడెంట్లని, జాయింట్ సెక్రటరీలని, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో రాబోయే 3 సంవత్సరాలు వివిధ సమస్యలని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రభుత్వంతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చేయాలనే అంశం మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎంతైతే అన్యాయం చేసి అమ్మ అకౌంట్కి వేయడం జరిగిందో దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, అట్లానే ఉప ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో విద్యార్థుల యొక్క కాలేజీ ప్రిన్సిపల్ అకౌంట్కి ఆర్టీఎఫ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలు బ్రతకడానికి, జీవనం సాగించడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. అందుకోసం ముందుగా మాకు వారు నిర్ణయించిన వారి మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే పేర్కొన్నారో ఆ విధంగా డిగ్రీ కళాశాల యాజమాన్య ప్రిన్సిపల్ అకౌంట్కి ఫీజు రియంబర్స్మెంట్ వేసినందుకు ముందుగా ప్రభుత్వానికి మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కొన్ని ఇంకా మా సమస్యలు ఉన్నాయి. గతంలో మన ఫిబ్రవరిలో విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కలిసి మాట్లాడారు. ఆ సమస్యలన్నిటి కూడా రాబోయే కాలంలో మనకి 30-70 అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటాని 37% ఎత్తేయాలని చెప్పి, అదేవిధంగా ఆన్లైన్ అడ్మిషన్లు తీసేయాలని చెప్పి, జీవో నెంబర్ 36ని అమెండ్మెంట్ చేయాలని, ఇంకా అనేక సమస్యలని మేము విద్యాశాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి దృష్టి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలపై ఇప్పుడున్నటువంటి కమిటీ భవిష్యత్తులో పోరాడి వాటన్నింటినీ సాధిస్తని ఈ ప్రతినిధులందరికీ కూడా రాష్ట్రంలో 1100 డిగ్రీ కళాశాలన్నింటినీ కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి డిగ్రీ కాలేజీలన్నింటినీ కూడా వాళ్ళ ఆశలని ఒమ్ము చేయకుండా భవిష్యత్తులో ఈ కమిటీ ముందుకు తీసుకెళ్తుందని ఈ రోజున ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షులు రమణాజీ గారు మాట్లాడారు.